ఇప్పుడు రాయికి సంబంధించినటువంటి అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. జగన్ మీద రాయి వేసినటువంటి ఉదంతం ఎక్కడైతే సింగనగర్లో రామవరపాడు రింగ్ దగ్గర నుంచి కొన్ని ఏరియాల్లో కాస్త ఈ అసాంఘిక శక్తుల కార్యకలాపాలు ఉంటాయి. ఇప్పుడు తాజాగా అక్కడ సాక్షిని రాసిన కథనం ప్రకారం చూస్తే జగన్ మీద హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మేమంతా సిద్ధం యాత్ర నిర్వహిస్తుండగా పదునైన రాయితో ఆయనపై దాడి చేసిన అనుమానితుని గుర్తించినట్టు సమాచారం. అతనితో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. అజిత్ సింగ్ నగర్ డాబాకోట్ల జంక్షన్ వద్ద వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచి పదునైన రాయితో సీఎం జగన్పై దాడికి పాల్పడినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఐపీసీ 307 కింద హత్యాయత్నంగా కేసు నమోదు చేసి 6 ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో ఫుటేజీలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలను అన్ని కోణాలు విశ్లేషించారు. అజిత్ సింగ్ నగర్తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు 60 మంది అనుమానితులను విచారించారు. వాళ్లలో నేర చరిత్రలు, అసాంఘిక శక్తులు, ప్రతిపక్ష టీడీపీలో క్రియాశీలంగా వ్యవహరించే ముఠాల సభ్యులు, వ్యసనపరులైన అసాంఘిక శక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన యువత వంటి వాళ్ళు ఉన్నారు. అనుమానితులు విడివిడిగా విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన రోజుకి అంటే శనివారానికి 2 రోజుల ముందు నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ సంచరించారో వివరాలు సేకరించారు. వారు చెప్పిన సమాచారం కాల్ డేటా, సీసీ కెమెరాల వీడియో ఫుటేజీలతో పోల్చి చూశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కొందరు యువకులపై పోలీసులకు సందేహం కలిగింది. వాళ్ళని మరింత లోతుగా విచారించి కీలక సమాచారం రాబట్టారు. ఆ యువకుల గుంపే హత్యాయత్నానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. వాళ్లలో ఒకరు ప్రధాన నిందితుడిగా, మిగిలిన వారు అతన్ని సహకరించినట్టుగా భావిస్తున్నారు. దీని మీద ఇంకా పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేదు. తొందరపడకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి 1-2 సార్లు పరిశీలించి తుది నిర్ధారణకు రావాలని భావిస్తున్నారు. కాగా హత్యాయత్నానికి పాల్పడిన వారిని గుర్తించడంపై మంగళవారం వివిధ టీవీ ఛానల్ ప్రసారం చేసిన వార్తలను పోలీసులు నిర్ధారించలేదు. అవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. ఏదైనా విషయాన్ని తాము అధికారికంగా ప్రకటించేంత వరకు నమ్మొద్దని కోరారు. అప్పటి వరకు తాము విచారించిన వాళ్ళందరూ అనుమానితులే తప్ప నిందితులుగా భావించొద్దని చెప్పారు. ఈ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.